వివాదంలో హీరోయిన్ డింపుల్ హయతి పని మనుషులను వేధించినట్లు ఆరోపణలు. ఇంట్లో పనిచేసేందుకు ఒరిస్సా నుంచి 2 యువతులను రప్పించిన డింపుల్, పెంపుడు కుక్కల సంరక్షణ కోసం పిలిపించిన డింపుల్ పని చేయించుకొని డబ్బులు ఇవ్వడం లేదంటూ డింపుల్, ఆమె భర్తపై పని మనుషులు ఆరోపణలు చేశారు. షేక్పేట్లోని డింపుల్ ఇంటి ముందు నిరసనకు దిగిన ఒరిస్సా యువతులు మీరెంత, మీ బ్రతుకెంత అని డింపుల్ తిట్టినట్లుగా యువతులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో ఒక డింపుల్ హయాతి అని హీరోయిన్ అంట. మరి తనెవరో నాకైతే అంతగా తెలీదు. వంశీరామ్ వెస్ట్వుడ్ లో ఉంటుంది తను. అయితే వీళ్ళకు ఇంట్లో పని చేయడానికి అమ్మాయి కావాలని చెప్తే నేను ఒడిస్సా నుంచి ఒక 2 అమ్మాయిల్ని పిలిపించాను. వాళ్ళ డాగ్స్ కేర్ చేసుకోవాలి అని చెప్పింది, కుక్కల్ని చూసుకోవాలని చెప్పింది. సరే అని పిలిపించాను. తీరా చూస్తే 2 రోజులు బాగానే చూసుకున్నారు. 3వ రోజు వాళ్ళ ఆయనని ఉసగలిపి పంపించేసింది. వాళ్ళ ఆయన పాపము, నువ్వు నా చెప్పులకి వాల్యూ లేదు, నా షూస్ వాల్యూ లేదు, నువ్వెంత, నీ బతికెంత అనేసి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదండి. అండ్ పైనుంచి ఫుడ్ సరిగా పెట్టకపోవడము, పైనుంచి ఆ హీరోయిన్ అనే ఆమె ఉన్నది. వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో, మరి జీతం ఇయ్యలేదు, చేయించుకున్నారు పని. మళ్ళీ నా మొగుడు అడ్వకేట్, నన్ను ఎవరు ఏం పీకలేరు అనేసి అంటుంది. కొంచెము చూసి ఈ పోస్ట్ని ఎక్కడి దాకా వెళ్తుందో మరి మీరే కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఈ ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి రవీందర్? అంటే పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారా? మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం డింపుల్ హయాతి మీద ఇప్పటికైతే కేసు నమోదు చేయలేదు. ఆ వీడియోలో ఒరిస్సాకు సంబంధించిన మహిళలు 2 యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వేధించడమే కాకుండా చాలా తీవ్రమైన పదజాలంతో వాళ్ళని దూషించారనేది వాళ్ళను అపాయింట్ చేసిన మధ్యవర్తి చెప్తున్న మాటలు. మనకు ఇప్పుడు దాకా ఉన్న అందుబాటులో ఉన్నది కేవలం ఆ ఒక్క వీడియో మాత్రమే. దాంట్లో చెబుతున్న దాని ప్రకారం అయితే డింపుల్ హయాతి వైఖరి మాత్రం చాలా వివాదాస్పదంగా ఉంది. ఇక్కడ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్తో పార్కింగ్ విషయంలో ఇదే డింపుల్ హయాతి గొడవ పడ్డం, అది తీవ్ర వివాదానికి దారితీయడం, పోలీస్ కేసు నమోదు కావడం, ఈ పరిణామాలన్నీ జరిగాయి. ఆ కేసు ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వకముందే ఇప్పుడు మరోసారి డింపుల్ హయాతి ఇలా కాంట్రవర్సీకు వెళ్ళడం అనేది టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సో గోపీచంద్, తర్వాత శర్వానంద్, మన ప్రభుదేవ ఇలాంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి అంత ఇంటో పేరు తెచ్చుకున్న డింపుల్ హయాతి సో ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వాళ్ళ అభిమానులకి. కాకపోతే ఈ విషయానికి సంబంధించి మరింత లోతుగా ఆ పోలీసులు విచారిస్తే తప్ప నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు. మధ్యవర్తి చెప్తున్న ప్రకారం అయితే ఆ యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమె ఇంట్లో కుక్కలకు సంరక్షకులుగా వాళ్ళు వచ్చారు. ఆమె చెప్తున్న ప్రకారం డింపుల్ హయాతితో పాటు ఆమె భర్త కూడా ఇబ్బంది పెడుతున్నాడనేది ప్రధాన ఆరోపణ. అంటే ఇక్కడ డింపుల్ హయాతికి ఇప్పటిదాకా అయితే అధికారికంగా వివాహం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఆమె వివాహం చేసుకున్నట్టు ఎక్కడ ప్రకటించలేదు. మరి ఆ మహిళ ఆరోపిస్తున్నట్లు భర్తతో కలిసి భర్త వేధిస్తున్నాడు, సో ఆమె నా మొగుడు లాయర్ అని ఆమె చెప్పడం బట్టి చూస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు లివింగ్ లో ఉంటున్నారా, లేకపోతే వివాహం చేసుకొని బయట ప్రపంచానికి తెలియకుండా జీవనం సాగిస్తున్నారా అనేది సస్పెన్స్ గానే ఉంది. సో ఈ మొత్తం వ్యవహారంలో చాలా ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. ఆ మహిళలు నిజంగా బాధితుల, వాళ్ళు ఎప్పుడు చేరారు, ఎప్పుడు ఇదంతా జరిగింది, ఎన్ని నెలలుగా వాళ్ళు జీతం తీసుకోవట్లేదు, తర్వాత ఆ డింపుల్ హయాతి భర్తని ఎవరైతే ఈ మహిళ చెప్తోందో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎప్పటి నుంచి కలిసి ఉంటున్నారు, ఇలా చాలా విషయాలు బయటకు రావాలి. సో పోలీసులు రంగప్రవేశం చేస్తే దీనికి సంబంధించిన మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వివాదంపై అసలు వీళ్ళు ఏమైనా స్పందించారా? అంటే హీరోయిన్ గానీ వాళ్ళిద్దరు గానీ ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికైతే డింపుల్ హయాతి నుంచి ఎలాంటి స్పందన లేదు. వీడియో ఆల్రెడీ వైరల్ అయిపోయింది. మీడియా ఛానల్స్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, తర్వాత వెబ్సైట్స్ లో కావచ్చు, దాదాపుగా అన్నిట్లోనూ ఈ కవరేజ్ అనేది వచ్చేసింది. మరి ఇంత జరిగినా కూడా డింపుల్ హయాతి ఇంకా ఎందుకు లేదన్నది కొంచెం అనుమానంగానే ఉంది. బహుశా మరికొద్ది గంటల్లోనో లేకపోతే తగిన సమయం చూసుకొని దీనికి రెస్పాండ్ అవుతారనేది చూడాలి. టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తన అపార్ట్మెంట్లో పార్కింగ్ విషయంపై
డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవపడి కేసుల పాలైన ఈ బ్యూటీ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇంట్లో పెంపుడు కుక్కలు చూసుకోవడానికి పని మనుషులు కావాలని ఒరిస్సా నుంచి 2 యువతులను పిలిపించుకుందంట. అయితే ఆ యువతులను డింపుల్ హయాతి ఆమె భర్త వేధింపులకు గురి చేశారట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించారంటూ ఆ అమ్మాయిలు పని కుదుర్చుకొని ఓ మహిళ ఆరోపిస్తుంది. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించారంటూ ఆ అమ్మాయిలకు పని కుదించిన ఒక మహిళ ఆరోపిస్తుంది. డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా ఆ 2 యువతులపై అసభ్యంగా నోరు పారేసుకున్నట్లు తెలుస్తుంది. డబ్బుందనే పొగరుతో తమ జీవితాలను కించపరుస్తూ కామెంట్స్ చేసినట్లు 2 యువతులు చెప్తున్నారు. మీరు ఎంత, మీ బ్రతుకెంత, నా చెప్పులంత వాల్యూ చేయరు మీరు అని తిట్టినట్లు ఆరోపిస్తున్నారు. మా ఆయన లాయర్, మీరు నన్ను ఏమీ చేయలేరని డింపుల్ హయాతి ఫైర్ అయిందన్నారు. కాగా డింపుల్ హయాతి మోసం చేయడంతో 2 యువతులు షేక్పేట్లోని ఆమె ఇంటి వద్ద నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. ఇటు డింపుల్ సినిమా విషయాలకొస్తే రామబాణం లాంటి డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు భోగి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో ఒక డింపుల్ హయాతి అని హీరోయిన్ అంట. మరి తనెవరో నాకైతే అంతగా తెలీదు. వంశీరామ్ వెస్ట్వుడ్ లో ఉంటుంది తను. అయితే వీళ్ళకు ఇంట్లో పని చేయడానికి అమ్మాయి కావాలని చెప్తే నేను ఒడిశా నుంచి ఒక 2 అమ్మాయిల్ని పిలిపించాను. వాళ్ళ డాగ్స్ కేర్ చేసుకోవాలి అని చెప్పింది, కుక్కల్ని చూసుకోవాలని చెప్పింది. సరే అని పిలిపించాను. తీరా చూస్తే 2 రోజులు బాగానే చూసుకున్నారు. 3వ రోజు వాళ్ళ ఆయనని ఉసగలిపి పంపించేసింది. వాళ్ళ ఆయన పాపము, నువ్వు నా చెప్పులకి వాల్యూ లేదు, నా షూస్ వాల్యూ లేదు, నువ్వెంత, నీ బతికెంత అనేసి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదండి. అండ్ పైనుంచి ఫుడ్ సరిగా పెట్టకపోవడము, పైనుంచి ఆ హీరోయిన్ అనే ఆమె నాకు చాలా గలీజ్గా మాటలు అన్నది. సో ఇగో ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. ఈ పిల్లల పరిస్థితి ఇట్లున్నది. వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో. మరి జీతం ఇయ్యలేదు, చేయించుకున్నారు పని. మళ్ళీ నా మొగుడు అడ్వకేట్, నన్ను ఎవరు ఏం పీకలేరు అనేసి అంటుంది. కొంచెము చూసి ఈ పోస్ట్ని ఎక్కడి దాకా వెళ్తుందో మరి మీరే కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. అందరినీ నేను వేడుకుంటున్నాను.